డైరెక్ట్‌గా ఇలా ఎగ్ ఇచ్చేసామంటే అస్సలు మా పిల్లలైతే తినరనమాట. ఎందుకంటే ఇంతకుముందు డైలీ ఎగ్ ఉడకబెట్టేసి ఇస్తే వాళ్ళకు తిని కొంచెం ఇష్టం లేదనమాట. సో, అందుకోసమని నేను అప్పుడప్పుడు ఈ విధంగా అయితే చేసిస్తాను. ఎగ్స్ అన్నీ బాయిల్ చేసేసుకొని ఉడకబెట్టి ఇంక తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారము ఇలా చల్లేసుకొని దీనిపైన కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి దాంట్లో కొంచెం కొత్తిమీర అలా పెట్టేసి ఇచ్చామంటే శుభ్రంగా లాగిస్తారనమాట. సో, మీ పిల్లలకి చిన్న పిల్లలకైతే డైరెక్ట్గా ఎగ్ ఇలా ఉప్పు కారం లేకుండా ఇస్తే మంచిది. సో, పెద్ద పిల్లలు కాబట్టి మా పిల్లలు వాళ్ళ కోసం అయితే నేను ఇలాగే చేసిస్తానమాట. సో, ఒక్కొక్కసారి అలా చేస్తాను డైరెక్ట్, ఒక్కోసారి ఇలా చేస్తానమాట. సో, కార్తీక మాసం కాబట్టి ఇప్పటి వరకు అయితే నాన్ వెజ్ లేదు. ఇంకా ఇన్ని రోజులు లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఆగకుండా ఎగ్ కావాలని అడిగారనమాట. సో, ఇవాళ అయితే నేను బ్రేక్ఫాస్ట్కి ఇదే చేసి ఇచ్చాను. అంటే దీంతోనే సరిపెట్టుకోవడం అయితే లేదు, తప్పకుండా అయితే టిఫిన్ అయితే చేయాలి. ఇంకా ఇది తిన్న తర్వాత ఆలు పరోటా చేసి ఇస్తే అది తింటారు. నెక్స్ట్ ఆలు పరోటా కూడా నేను